మమ్మీ టిఫిన్ టిఫిన్ మమ్మీ. తెస్తున్నా. దీనికేం తక్కువ లేదు. ఎగ్జామ్స్ 5 సంవత్సరాలు రాసావు. నీతో పాటు చదువుకున్న ఒకడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఒకరు ఫైనల్ ఇయర్ కూడా వచ్చారు. నా కొలీగ్స్ ముందు తలెత్తుకోలేకపోతున్నాను నేను. వాళ్ళ పిల్లలంతా మంచిగా చదువుకుంటుంటే నేను తల దించుకోవాల్సి వస్తుంది. నువ్వు డాక్టర్ కావాలని ఎన్నో కలలుగా అన్నాను, కానీ అన్నీ ఆయన బుద్ధులే. ఆయన్నంటే వదిలించుకోగలిగాను, కానీ నిన్ను కన్న పాపానికి మోస్తున్నాను. ఈసారైనా సీట్ వస్తుందా? కాస్త వచ్చేట్టుగా చదువు. నేను కోర్టుకి వెళ్తున్నా. ఏం బాగుపడతావో ఏంటో. ఏంట్రా సంగతులు? ఏముందన్నయ్య, నా ఆశలన్నీ వాడి మీదే. 5 సంవత్సరాల నుండి వాడు డాక్టర్ అవుతాడనుకుంటే నా ఆశలన్నీ అడియాశలు చేసేస్తున్నాడు. చూడమ్మా, ఎంట్రన్స్ రాసిన ప్రతి ఒక్కరూ డాక్టర్ అవుతారని లేదురా. డాక్టర్ అయిన ప్రతి ఒక్కరూ మంచి డాక్టర్ అవుతారని లేదు. డాక్టర్ కాని వారు చెడ్డవారు కాదు, చేత కాని వారు కాదు. నువ్వు డాక్టర్ అవుతావని అనుకోలేదు, కానీ ఈరోజు నువ్వు ఎంతో గొప్ప లీడింగ్ అడ్వకేట్ కావాలా? అదే అన్నయ్య, నేను అవ్వలేదని కనీసం వాడన్నా అవుతాడని నేను ఎంత ఆశపడ్డాను. అదేరా తప్పు. నువ్వు కాలేనిది వాడు అవ్వాలని రుద్దడం చాలా తప్పమ్మా. చూడండి అన్నయ్య, వాడు డాక్టర్ కాలేడన్న విషయాన్ని నేను భరించలేకపోతున్నాను. నేను కోర్టుకు వెళ్ళాలన్నయ్య. అర్థమైంది. నా మాటలు నీకు నచ్చలేదు కదూ? అంటే నన్ను వెళ్ళమనే కదా. నేను సైకాలజిస్ట్నమ్మా, నాకు అర్థమవుతుందమ్మా. నా గౌరవాన్ని కాపాడుకుంటా. నేను వెళ్తాను. బాబు జాగ్రత్త. సురేష్, రిజల్ట్ వచ్చాయి కదా. ఈసారి కూడా పాస్ అవ్వలేదు కదా. ఈసారి కూడా సీట్ రాదు కదా. ఇలాంటి కొడుకుని కన్నందుకు నాకు చచ్చిపోవాలనుందిరా, చచ్చిపోవాలనుంది. నువ్వు ఎందుకు చచ్చిపోదామమ్మా? ఎంత టైం అయింది. వీడు ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళినా ఇంతసేపు ఉండడే, ఎందుకు ఇంకా రావట్లేదు? వీడెక్కడికి వెళ్ళాడు? హలో శ్యామల, మా బాబు ఏమైనా మీ అమ్మాయి దగ్గరికి వచ్చాడా? రాలేదా? హలో సుధీర్, నానా, సురేష్ మీ ఇంటికి వచ్చాడా? లేదా? మరి ఎక్కడికి వెళ్ళాడు? హలో, మా బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏం చెయ్యాలి? అయ్యో, అన్నయ్య ఫోన్ ఎత్తుండయ్యా, ఫోన్ ఇచ్చేయండి అన్నయ్య. అన్నయ్య సురేష్ ఇక్కడున్నాడు. నాన్న, ఏమైపోయావురా? ఏమో అయిపోవాలనుకున్నా, కానీ మామయ్య కాపాడి తీసుకొచ్చాడు. బాబు, ఒరేయ్, నాకు అనుమానం వచ్చి నీ మీద కన్నేసి వచ్చాను రా. థ్యాంక్స్ అన్నయ్య.
నేను నీకు క్లాస్ పీకాలనుకోవడం లేదు, అది నీకు అవసరమూ లేదు. నువ్వు చాలా తెలివికలదానివమ్మా. నా తప్పు నాకు అర్థమైంది అన్నయ్య. నేనెప్పుడు ఇంక వాడిని ఇబ్బంది పెట్టను. వాడు ఏం అవ్వాలనుకుంటే అది అవ్వని అన్నయ్య. నువ్వేం కావాలనుకుంటే అది అవ్వు నాన్న. నేను మంచి సిటిజన్ అవ్వాలనుకున్నామ్మా. గుడ్, వెరీ గుడ్, దట్ ఈస్ గ్రేట్, నైస్ డెసిషన్. ఆ,